క్రైస్తవ విశ్వాసం. ఇదే సువార్త ప్రకటించవలసిన భారం మన మీద. సువార్తలు ఇది చెప్పాలంటే సువార్తలో దీని కొరకే మాట్లాడాలి. సిలువల గురించి మాట్లాడాలి. ఎందుకు సిలువ పడ్డాడో చెప్పాలి. ఆయన ఎందుకు తిరిగి లేచాడో చెప్పాలి. ఆయన ఎందుకు రాబోతున్నాడో చెప్పాలి. వచ్చిన తర్వాత ఈ మనుషులకి ఏం చేయబోతున్నాడో చెప్పాలి. ఆయన మనుషులను తీసుకెళ్ళడానికి ఒక రోజు సిద్ధం చేసి ఉంచాడని చెప్పాలి. ఇదే సువార్త. సిలువను గూర్చి మాట్లాడాలి, మరణాన్ని గూర్చి మాట్లాడాలి, పునరుద్ధానాన్ని గూర్చి మాట్లాడాలి, మనుషులందరూ తిరిగి లేస్తారని మాట్లాడాలి. అందుకే ఏ సభ ముగిస్తున్నా ఆ చివరి రోజు ఆ సభలో మాట్లాడుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం మాట్లాడుకోవాలి. అందుకే ఈ చివరి రోజు మనం మాట్లాడుకుని మన మైండ్లో జ్ఞాపకం పెట్టుకుని పోవాల్సిందే. ఒకరోజు మన ప్రభు వస్తాడు, మన తిరిగి ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఊహల కందతో ప్రభు వచ్చు ఎలా ఉన్నాడో చెప్పండి. మనం అలా ఉంటాం. ప్రభు ఎలా ఉన్నాడు? ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కొన్నిసార్లు తోటమాల్లా కనబడ్డాడు. ముయ్యబడిన తలుపులు ముయ్యబడి ఉండగానే లోపలికి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మేఘాల మీద వెళ్ళిపోయాడు, మళ్ళీ కిందకి దిగాడు. ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది? ఆ జీవితం అంత విచిత్రంగా ఉంది. ఏంటంటే కనబడుతున్నాడు, కనబడకుండా మాయమవుతున్నాడు. ఆ రోజు మన జీవితం కూడా అలా ఉంటుంది. ప్రభు ఎలా ఉన్నాడో అచ్చు మనం అలా ఉంటాం. కనబడతాం, కనబడకుండా అదృశ్యం అవుతాం. ఆ లైఫ్ ఏంటంటే ఇది ఈ జీవితానికి సంబంధించింది కాదు, అదొక విచిత్రమైన జీవితం. ప్రభు ఎలా ఉన్నాడో మనం అలా ఉండిపోతున్నాం. చూస్తుండగా విశ్వంలోకి వెళ్ళిపోతాం, చూస్తుండగా పరలోకానికి సంతరించుకుంటాం, లోకాలు మారిపోతాం. ఆ జీవితం విచిత్రమైన జీవితం. దాని పేరు మహిమా జీవితం. అందుకే నమ్ముకోండి. అందుకే పౌలు అంటాడు, ఈ జీవితకాలం మట్టుకు యేసుప్రభువుని నమ్మొద్దు, మరి రాబోతున్న ఒక జీవితం ఉంది, ఆ జీవితం కొరకు నమ్మండి. ఇక్కడ ఈ మట్టి లోకంలో నిత్య జీవపు ఊపిరిని పీల్చండి. ప్రభు వస్తాడు, మనందరినీ తిరిగి లేపుతాడు. మరణం దగ్గర పడిన వారు ఎవరైనా ఉంటే బాధపడకండి, మీ ప్రభు త్వరలోనే మిమ్మల్ని దర్శించుకోవాలి. ఎప్పుడు బతుకుతామంటే ప్రస్తుతానికి రెస్ట్లోకి వెళ్తారు. ప్రభు వస్తాడు, ఒకరోజు మన నిద్రించిన వారిని తిరిగి లేపుతాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ప్రేమ గల తండ్రి, కృప గల దేవుడు, ఆలస్యమైన తండ్రి, బలమైన సంగతులు మాతో మాట్లాడు తండ్రి. చివరి రోజు తండ్రి సిలువను కూర్చిన వార్త, పునరుద్ధానం తండ్రి మా జీవితాలకు తండ్రి సౌందర్యం. క్రీస్తుని ఎందుకు నమ్ముతున్నామంటే లౌకికమైన అవసరాల కొరకు కాదు. మా జీవితాలకు ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. అన్ని విశ్వాసాలు తండ్రి కేవలం అవసరాల కొరకు నమ్మే విశ్వాసాలు ఉన్నాయేమో తండ్రి, అని క్రైస్తవ విశ్వాసము తండ్రి. మా దేవుడు సత్సర్యుడిగా ఎరలోనికి వచ్చాడు. ఈ ప్రపంచం ఏ మరణాన్ని చూసి అయితే భయపడుతుందో ఆ మరణాన్ని తీసివేసి మరలా మాకు నిత్యత్వానికి ఇవ్వడానికి రాబోతున్నాడని నమ్మడమే తండ్రి క్రైస్తవ విశ్వాసం. నేను విశ్వసించిన వారు ధన్యులు, అవసరాల కొరకే నమ్మేవారు వాళ్ళ ఆత్మలకు వారి ఉత్తరవారు. ఈ సిలువను కూర్చిన వార్త, ఈ సువార్త తండ్రి, నశించుచున్న వారికి ఈ వార్తను ప్రకటింప చేయడమే తండ్రి క్రైస్తవుని బాధ్యత. ఈ 2 రోజులు తండ్రి ఈ సత్యం వినిపించారు. ఈ 2 రోజులు తండ్రి ఈ సత్యమును తండ్రి మీ ప్రజలకు చేరువ చేశారు తండ్రి. ఒకవేళ మాకు వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, మరణం ఎన్ని రూపాలుగా తండ్రి మమ్మల్ని పలకరించడానికి వచ్చినా మాకు ఏ సిగ్గు చింత లేదు. మేము బతుకుతాం. ఈ ప్రపంచానికి ఎప్పటికీ మింగిడి పడిన వార్త అదే తండ్రి. మేధావులు చనిపోయారు, జ్ఞానులు చనిపోయారు, ప్రముఖులు చనిపోయారు, కవులు చనిపోయారు, అర్థం లేకుండా చనిపోయారు, ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా చనిపోయారు. వాళ్ళెవ్వరికి లేని ధైర్యం తండ్రి మాకుంది. దేవ, మా దగ్గర డబ్బు లేదు, పేరు లేదు, ప్రఖ్యాతలు లేవు తండ్రి. మా దగ్గర ఉన్న ధైర్యం ఒకటే, మా ప్రభువు మమ్మల్ని తిరిగి లేపుతాం. అంటే బయట ఉన్న వారికి ఎందుకు మరణించారో తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు జీవించారో తెలియదు, ఎందుకు సంపాదించారో తెలియదు. కానీ క్రైస్తవులుగా మాకు తెలుసు, మేము పుట్టింది మీ కొరకే, మేము జీవిస్తున్నది మీ కొరకే, ఎదురు చూస్తున్నది మీ కొరకే, మేము మరణించాల్సింది కూడా మీ కొరకే. మా మరణం నుండి తిరిగి లేపేది కూడా తండ్రి మీరే. దీని కొరకే తండ్రి మేము పరుగులు తీస్తున్నాం. ఈ కష్టం, ఈ ప్రయాస తండ్రి నిశ్చత్వం మందు భద్రం చేయబడతాయి. జీవ గ్రంథాలు ఉన్నాయి, ఆ రోజు గ్రంథాలు ఇప్పుతారు. ఎవరెవరు ఈ సభల కొరకు కష్టపడ్డారో ప్రతి పేరుని ఎలుగెత్తి తండ్రి మీరు మాట్లాడతారు. అధ్యక్షులు వారిని, దైవజల్ని, పెద్దల్ని, వారి పరిచయని తండ్రి ఆశీర్వదించండి. ఈ సభలో ఎవరైతే కష్టపడ్డారో వీరందరికీ తండ్రి తగిన దీవెనలు అనుగ్రహించండి. ముఖ్యంగా తండ్రి రక్షణ జీవితంలో తండ్రి వారిని, ఎవరైనా ఈ మాటలు విని తండ్రి మమ్మల్ని హేళన చేస్తే, ఆమె చెడ్డ మాటలు పలికితే తండ్రి వారిని మీకు అప్పగిస్తున్నాం. ఈ చిత్తమైతే క్షమించండి, లేదా వారికి బుద్ధి చెప్పండి. మీ దయగల నాస్తములకు తండ్రి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాం. తిరిగి వెళుతున్నాం, క్షమంగా నడిపించి మరొకసారి తండ్రి మా అందరిని తండ్రి సిద్ధపరుస్తారని కోరుతూ పాటలు పాడిన తల్లులను, చెల్లెల్ని, తమ్ముళ్ళని, అన్నల్ని, గాయకుల్ని,
ఇంకెవరైతే సంగీతకారులు తండ్రి తమ్ముళ్ళందరినీ తండ్రి ఆశీర్వదించండి. క్రైస్తవ సాక్ష్యాలతో వారిని నిలబెట్టి నా ముందు మాట్లాడిన తమ్ముడిని, నా జత పని వారిని, నా కూడా పరుగులు తీస్తున్న వారిని అందరినీ తండ్రి మీ చేతుల్లో అప్పగిస్తూ ఎప్పుడు నమ్మకంలో భక్తిలో యథార్థంగా తండ్రి వారిని జీవింపజేస్తారని అనిపిస్తూ క్రీస్తున్నామని ఇక్కడ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రకటన చేద్దాం. ఎన్నో నిగూఢమైన సత్యాలు, ఎన్నో విలువైన వాక్యాలు మీరు ఇంకా వినాలనుకుంటే చిన్న ప్రకటన. మేము ప్రతి ఏడాది జనవరిలో పొంగల్ టైంలో నేషనల్ బైబిల్ సెమినార్ చేస్తాం మా ఏరియా రాజమండ్రి. సరిగ్గా అది పండగ సెలవుల్లో 11 నుండి 16 వరకు సుమారు 6 రోజులు నేషనల్ బైబిల్ సెమినార్ జరుగుద్ది. పగలు రాత్రి విరామం లేకుండా వాక్యం అందింపబడతాం. వచ్చిన వాళ్ళందరికీ మేమే ఉచితంగా వసతులన్నీ మేమే కల్పిస్తాం. భోజనాలన్నీ అక్కడే ఉంటాయి. వచ్చిన వారిని మా చుట్టాల కన్నా బాగానే మనం చూస్తాం. మీరు దయచేసి ఆసక్తి ఉన్న వాళ్ళు పిల్లలతో రండి. ఈ భోగి మంటలు అవి ఇవన్నీ తిరక్క చక్కగా అక్కడికి రండి. వాక్యపు పండగ అంటే ఏంటో చూస్తారు. మళ్ళీ నేను చెప్తున్నాను, జనవరి 11 నుండి 16 వరకు సుమారు 6 రోజులు నేషనల్ బైబిల్ సెమినార్ జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 3 నుంచి 4 వేల మంది జనాభా పోయిన సంవత్సరం మన దగ్గరికి వచ్చారు. మీరు కూడా రండి, పాల్గొబులు పొందండి. 6 రోజులు అయిన తర్వాత మీకు అనిపిస్తుంది ఇంకొక 4 రోజులు ఉంటే బాగున్నాను. అంత అందంగా అక్కడ ఆ మీటింగ్స్ జరిగితే ఆసక్తి కలిగిన వారు మమ్మల్ని సంప్రదించండి. మీకు పాంప్లెట్ స్క్రీన్ మీద చూపిస్తున్నారు. వీలైతే ఫోటో తీసుకోండి. ప్రతి ఒక్కరు ఆ రోజు రావాలనుకుంటే ముందుగానే మాకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. డబ్బులు కాదు, ఫ్రీ. ఎంతమంది వస్తున్నారో ఒక లెక్క ఉండడానికి. కాబట్టి ఇక్కడి నుంచి మీరు రావడానికి రాత్రి బస్సు ఎక్కితే రేపు ఉదయాన్నే దిగుతారు. రాజమండ్రికి సుమారు 25-30 కిలోమీటర్ల దూరంలో ఒక బిఈడి కాలేజీలో ఈ నేషనల్ బైబిల్ సెమినార్ జరుగుతుంది. ఇది 4వ సంవత్సరం. ముఖ్యంగా యవనస్తులు, సంసారంలో ఉన్న తల్లులు, తమ్ముళ్ళు అందరూ దయచేసి రండి. సేవలో ఇంకా కట్టబడాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ సెమినార్కి వస్తారని ఆశిస్తూ దేవుని ముందు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.